ఆయన పార్టీ హైకమాండ్ నాయకుడు కేసీ వేణుగోపాల్ గట్టిగానే క్లాస్ బీకిండట. ఇంతగా విమర్శలు వస్తుంటే మంత్రులంతా ఏం చేస్తున్నారు? మీ ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఒక ఆయన తిడుతుంటే ఇంకొక ఆయన సంకలు ఎందుకు గుద్దుకుంటున్నాడు? ఇంకొక ఆయన ఎందుకు సంతోషపడుతున్నాడు? ఈయన తిడితే అవతలాన్ని ఎందుకు సంతోషపడుతున్నాడు? ఆయన బాగా చిల్లరకు అలవాటు పడ్డారు, మీరు బాగానే సంపాదించుకుంటున్నారు, మరి విమర్శలు వచ్చినప్పుడు ఎందుకు రెస్పాండ్ అయితలేరని అడిగిండట. ఎవరు? కేసీ వేణుగోపాల్. అదే వార్త. ఇప్పుడు పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం పక్కన పెట్టండి, ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మధ్యనే సమన్వయం లేదు. మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం ఉందా? పోనీ మంత్రికి మధ్య సమన్వయం ఉందా? మంత్రులకి ముఖ్యమంత్రికి మధ్య సమన్వయం ఉందా? మంత్రులకి అధికారులకు మధ్య సమన్వయం ఉందా? ఎందుకు లేదు? ఎవరు దుకాణమా ఓపెన్ చేసి కూర్చున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పటికైనా ఏం చెప్తున్నామంటే మార్చుకోండి తీరు అని చెప్తున్నాం. 1 year అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉన్నది. ఇప్పటికైనా తీరు మార్చుకోండి, సమయం ఉన్నది. తీరు మార్చుకొని ఈ సంవత్సరం చాలా క్రూషియల్ పీరియడ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ సంవత్సరం చాలా క్రూషియల్ పీరియడ్. ఈ సంవత్సరంలో కూడా మొదటి సంవత్సరం లాగానే మేము వ్యవహరిస్తున్నాం అనుకుంటే కథమే మీ పని. 3వ ఏడుకే కథం అయిపోతారు.